ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్క స్టేట్మెంట్స్ బయటకు వస్తూ ఉన్నాయి, రకరకాల అంశాలు. సో ఎర్రకోటనే టార్గెట్ చేసి ప్రధానంగా ఈ దాడి జరిగింది, ఈ దాడి జరిగింది అనేది సో ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసిన విషయం. సో దీన్ని ప్రధానంగా పహల్గామ్ అటాక్ తర్వాత టర్కీ వేదికగా ఈ ప్లాన్ అంతా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక్కసారి ఆ వార్తలన్నీ కూడా ఒకసారి చూద్దాం. టర్కీ నుంచి కుట్ర, ఆపరేషన్ సింధూర్ దెబ్బతో టర్కీ కేంద్రంగా జైషే మహమ్మద్ సంస్థ కార్యకలాపాలు. ఫరీదాబాద్ ఉగ్రవాదులకు అక్కడి నుంచే ఆదేశాలు. భారత్లో ఒకేసారి 200 బాంబు పేలులకు కుట్ర అంట. దీపావళికి అమలు చేయాలని ప్రణాళిక, అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాగం. ఉమర్ సబీ జరపాలని నిర్ణయం. సహచరుల దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి. పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ ముజ్మిల్ వెల్లడి. పరిమాణంలో మరో కారు గుర్తింపు. భూటాన్ నుంచి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. పాకిస్తాన్లో కూర్చుని కుట్రలు చేసి భారత్లో దాడులు పాల్పడే ఉగ్రవాదులు తాజాగా రూట్ మార్చారు. పాక్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్ర ముఠాకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత్ నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కనివిని ఎరగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేసినట్లు తెలిసింది. గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రను అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవడంతో డిసెంబర్ 6న జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలన్నిటినీ భారత్ సైన్యం ధ్వంసం చేయడంతో అక్కడి ఉగ్ర ముఠాలు సో టర్కీకి మకా మార్చిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇప్పటికే దివాళీ టైంకి ఈ ప్లాన్ జరిగినప్పటికీ మొన్న ఎవరైతే ఒక 3 ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన తర్వాత అందులో ఒక హైదరాబాద్ సంబంధించిన ఒక డాక్టర్ కూడా ఉన్నాడు. సో ఇక్కడ కీలకంగా మనం చూడాల్సింది ఏంటంటే న్యూఢిల్లీ తర్వాత టార్గెట్ ఏదైనా ఉందంటే హైదరాబాద్. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్లో చాలా చోట్ల గతంలో